95 కోట్ల రూపాయలతో 41.15 మీటర్ల వరకు కూడా ఆర్సీసీ ఆమోదించడం అనేది. రెండవ ప్రశ్నకు సమాధానం సివిల్ పనులు ఏదైతే 17,790.87 కోర్సు, అదేవిధంగా భూసేకరణ ల్యాండ్ ఎక్వేషన్ మరి 48,53.22 కోట్లు, పునరావాసం R&R మరి 74,17.20 కోట్లు, పీపీఏ జీతభత్యాలు 375.66 కోట్లు, మొత్తం 30,436.95 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా మూడవ ప్రశ్న అదేవిధంగా జనవరి 2025 వరకు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు యొక్క ఆర్థిక పురోగతి హెడ్ వర్క్స్ 75.79%, ఎడమ ప్రధాన కాలువ 73.07%, కుడి ప్రధాన కాలువ 92.75%, LA మరియు R&R 25.11%, మొత్తం ప్రాజెక్టు ప్లస్ 45.72కి 55.87% వరకు R&R పనులతో సహా అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం ఎడమ ప్రధాన కాలువ నీటి సామర్థ్యాన్ని ఫస్ట్ ఫేజ్ వరకు కూడా మరి 6,000 క్యూసెక్లు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి విధంగా పనులు ప్రారంభించి జూలై 2025 నాటికి పూర్తి చేసేటువంటి విధంగా ప్రణాళిక చేయడమైంది అధ్యక్ష. రామారావు 2014-19 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు 70% కంప్లీట్ అయితే 2019-24 మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు మీద పూర్తిగా నాశనం చేసిన విషయాన్ని ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇక్కడ గౌరవ మంత్రి గారు చాలా క్లియర్గా వివరాలు ఇచ్చారు. ఏదైతే డిపిఆర్ అప్రూవ్ చేశారో వివిధ హెడ్వర్క్స్కి నేను చెప్తున్నా అదే మేము చెప్పిన సమాధానం అదే, మేము అడుగుతుంది అదే. వినండి పూర్తిగా. రామారావు చెప్పండి, నేను చెప్పింది వినండి. మీకు మంత్రి గారు చెప్పిన దాని మీద మీ క్లారిఫికేషన్ ఏంటి? క్లారిటీనే. పోలవరం ప్రాజెక్ట్ వివరాలన్నీ మీరు ఎంత నాశనం చేశారో తెలియాలి కదా ప్రజలకి. అది మినిస్టర్ గారు చెప్తారు, మీకెందుకు? మరి నాశనం చేయలేదా? 70% 14-19 మధ్య కంప్లీట్ అయితే మీరు ఒక 2% కూడా మీరు కంప్లీట్ చేయలేదు. అనే వాస్తవాలు చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా. వాస్తవాలు మీరు చెప్పడం కాదు, మీరు అడగండి. మీకు అడుగుతున్నాను కదా అధ్యక్ష, ఇన్ఫర్మేషన్ చెప్పడం ఏంటి? నేను అదే కదా అడుగుతున్నాను అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర లేని ఇన్ఫర్మేషన్ మీరు గౌరవ మంత్రి గారు అన్ని వివరాలు చాలా పూర్తి వివరాలు అన్ని ఇచ్చారు ఇక్కడ. కాకపోతే ప్రతిపక్ష వాళ్ళు రకరకాల అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఏంటంటే వినండి పూర్తిగా, నేను అడిగేదానికి సమాధానం వారు చెప్తారు. రామారావు గారు మీరు మంత్రి గారిని అడగండి. మంత్రి గారిని అడుగుతున్నాను నేను. ఏమని? విద్యుత్ పైన మాట్లాడినప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడారు. ఇక్కడ నుంచి ఎవరైనా మాట్లాడారు సార్? ఎవరు మాట్లాడారు? చిన్న శబ్దంగా చేయాలి. మాట్లాడేటట్టు మాట్లాడదు. మాది ప్రశ్న ఇది, సమాధానం చెప్తారు. వాళ్ళ కింద రన్నింగ్ కావండి. రాంభూపాల్ రెడ్డి గారు సార్, మా అంబుల్ రిక్వెస్ట్ సార్, వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఏమైనా డిస్టర్బ్ చేస్తామో మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎందుకు వాళ్ళకి రన్నింగ్ కామెంటరీ? మీరు కాదంటే మా సభ్యులు మాట్లాడేటప్పుడు నాకు కావాల్సింది అడుగుతున్నాను, ప్రజలు తెలియాల్సింది అడుగుతున్నాను. అడగండి, మంత్రి గారిని అడగండి. ఆ మంత్రి గారిని అడుగుతున్నాను నేను. గౌరవ మంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఎత్తు, కాంటూర్ ఎత్తు మీరు అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 47.15 అని. అది చేసింది అసలు ఆ ప్రయత్నం చేసింది మీరే గత 2019-24 మధ్య. మంత్రి గారిని అడుగుతున్నాం. వాస్తవ విషయం ఏంటంటే ఈ పోలవరం ఎత్తుపై అన్ని వివరాలు చెప్పాల్సిందిగా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. ఓకే, ఎనీ మెంబర్? మంత్రి గారు నా సార్, ఇప్పుడు సిగ్నేటరీస్ అని అనుకున్నాం, మనం సిగ్నేటరీస్ వరకే అనుకున్నాం. సార్ మినిస్టర్ గారు ఒక్క నిమిషం. ఐవి గారు వాళ్ళకు వర్గం ఉంది, వాళ్ళ పీడిఎఫ్ వాళ్ళు సప్లిమెంటరీ అడిగితే ఇబ్బంది ఏముంది అధ్యక్ష? ఇందులో R&R ప్యాకేజీకి సంబంధించి అంచనాల్లో 7,417 కోట్లు అన్నారు. అసలు మొత్తం నిర్వాసితులు ఎంతమంది,
ఈ యొక్క అంచనా అనేది చాలా తేడాగా ఉందని చెప్పి మాకు అనిపిస్తున్నది. అందువల్ల మంత్రి గారు దీన్ని క్లారిఫై చేయాలి. నిర్వాసితులు ఎంతమంది, వాళ్ళకి చెల్లించాల్సిన సొమ్ము ఎంత, ఈ కేటాయింపుల్లో నాకు అనుమానం అనేది క్లారిఫై చేయాలి. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు రామారావు గారు ఏదైతే